ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎం టెక్ ట్రేడర్. ఈరోజు మార్కెట్ గత 2 రోజులుగా మార్కెట్ డే క్యాండిల్ చూసుకున్నట్టయితే కిందికి పడ్డది. సో నేను సడన్గా ఎర్లీ మార్నింగ్ 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అవ్వగానే మార్కెట్ కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. నేను సిఈ సైడ్ పైకి తీసుకున్నాను మార్కెట్ని. కానీ మార్కెట్ సడన్గా మళ్ళీ డౌన్గా వస్తుంది అనుకొని ఒక కన్ఫ్యూజన్లో నేను వెంటనే కింది సైడ్కి దాన్ని ఎగ్జిట్ చేసేసి కిందికి తీసుకున్నాను. సో మార్కెట్కి ఏదైతే రెండు లాట్స్, ఫస్ట్ లాట్ ఒకటి తీసుకున్నాను, అది కంటిన్యూస్గా మార్కెట్ పైకి వెళ్తుంది, లాస్లో కట్ చేసేసాను. సో లాస్ కట్ చేసేసి నేను తర్వాత మళ్ళీ కింది సైడ్కి మళ్ళీ ఎంటర్ అయ్యాను. అయినా కానీ మళ్ళీ మార్కెట్ పైకి పోతూనే ఉంది. సో దానికి ఒక 2000+ లాస్ని కట్ చేసిన తర్వాత నాకు కన్ఫామ్గా మార్కెట్ బుల్లిష్ సైడ్ పైకి వెళ్తుందని కన్ఫామ్ వచ్చిన తర్వాత నేను ఇన్ ద మనీలో ఒక 3 లాట్స్ తీసుకున్నాను. సో 3 లాట్స్ తీసుకొని ఫస్ట్ 1 లాట్ తీసుకున్నాను, ఇంకా కన్ఫర్మేషన్ అయింది, ఇంకొక లాట్ యావరేజ్ చేశాను. 2 లాట్సే తీసుకున్నాను, సారీ, ఇక్కడ 2 లాట్లే తీసుకున్నాను. సో లాట్స్ తీసుకొని వెయిట్ చేశాను. సో మార్కెట్ నేను చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ది. సో ఇక్కడ 50% రీటేస్మెంట్ అనేది జరుగుతుందని ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను కన్ఫర్మ్డ్గా నేను బుల్లిష్ సైడ్ తీసుకొని నేను 50% టార్గెట్ వచ్చింది ఫిబొనాచి. సో ఈరోజు లెసన్ ఏంటి? ఈరోజు ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు ట్రేడ్ జర్నల్ చూసుకున్నట్టయితే మన రూల్స్, డిసిప్లిన్ అనేది కంపల్సరీ. ఎందుకంటే మనము క్రమశిక్షణ అనేది కంపల్సరీ. మనం స్కూల్కి వెళ్తున్నప్పుడు కూడా స్కూల్లో క్రమశిక్షణతో వెళ్ళినప్పుడు టీచర్ మనని శిక్షిస్తారు, మనకు పనిష్మెంట్ ఇస్తారు. అదేవిధంగా మనకు స్టాక్ మార్కెట్లో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం పాటించలేదనుకో, స్టాక్ మార్కెటే బాస్, అదే మనను శిక్షిస్తుంది. ఏ ఫామ్లో అంటే లాస్లో ట్రాప్ అవ్వడము, బిగ్ లాసెస్గా కన్వర్ట్ అవ్వడము, ఆ విధంగా మనకు మన అమౌంట్ మొత్తం తీసుకుంటూ ట్రాప్ చేసి మనని పనిష్మెంట్ ఇస్తూ ఉంటుంది. సో కాబట్టి ప్రొఫెషనల్గా మారాలి అని అంటే మనము రూల్స్ అనేవి పాటించాలి. సో ఫ్రీ మార్కెట్లో చూసుకుంటే నువ్వు కంట్రోల్ చేసుకో ట్రేడింగ్లో అనేది మన 2024 రిజల్యూషను. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎన్ని స్ట్రాటజీలు వచ్చాయా, ఎన్ని లక్షలు ఉన్నాయి, ఎన్ని కోట్లు ఉన్నాయి అనేది కాదు. సో సిస్టమ్ ముందు, కంప్యూటర్ ముందు కూర్చున్నాము అని అంటే మనకు ఒక కంట్రోలింగ్ పవర్ అనేది రావాలి. మనము సిస్టంలో ఎట్లా పడితే అట్లా చేస్తే ట్రేడ్ చేస్తా అనే మైండ్ సెట్ ఉంటే మనకు పక్కాగా ఒక రోజు ప్రాఫిట్ వస్తుంది, ఒక 2 రోజులు ప్రాఫిట్ వస్తాయి. 3వ రోజు ఎప్పుడు వాళ్ళు చేసే ట్రాపింగ్కి, లేకపోతే ట్రాప్ మార్కెట్కి, కట్టప్ప క్యాండిల్స్, లేకపోతే ఆపరేటర్ క్యాండిల్స్, అన్నిటికీ మనము బలైపోతాము. సో కాబట్టి మన డైలీ వారి టార్గెట్ ఏంటంటే మైండ్ కంట్రోల్ అనే దాని మీదనే మనం వర్కౌట్ చేయాలి. సో సెకండ్, నథింగ్ అంటే డూ నథింగ్, అంటే పేషెన్సీ బిల్డప్ కోసం అంటే డూ నథింగ్. జస్ట్ నేనేం చేయను, జస్ట్ అట్లా కూర్చుంటా, నాకు డబ్బులు రాకపోని అన్న మైండ్ సెట్ తోటి మైండ్ని కామ్ మైండ్కి తీసుకురావడానికి డూ నథింగ్ అనేది మనం రోజు చేసుకోవాలి. ప్రాఫిట్ కోసం ప్రయత్నించొద్దు, లాస్ కంట్రోల్ మీదనే ధ్యాస పెట్టాలి. ప్రాఫిట్ దానంతటా అదే వస్తుంది. సో మనం ప్రాఫిట్ అనే దానికోసం అనేది మనం దానికోసం ప్రయత్నిస్తే అది మనం ఇరుకున పెడుతుంది. సో కాబట్టి లాస్ మీద ధ్యాస పెట్టడం అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. సో ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వాలంటే 1000 రోజులు ప్రాక్టీస్ చేయాలి. చిన్న తక్కువ అమౌంట్ తోటి డైలీ ప్రాపర్ రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టుకొని రిస్క్ రివార్డ్ తోటి ఎంట్రీ లెవెల్ని ఎక్కడ తీసుకోవాలనే దాన్ని నేర్చుకుంటూ, సో నువ్వు కంట్రోల్ చేసుకుంటూ ఎన్ని ట్రేడ్స్ తీసుకోవాలనే దాని మీద కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే మనంగా కొన్ని డిసిప్లిన్ అనేది అలవాటు చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ ప్రీవియస్ డే హై, ఓపెన్, హై, లో, క్లోజ్ వీటిని మార్క్ చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా చూసుకున్నాం అనుకో, సో ఈరోజు మార్కెట్ ఇలా ఉంది, సో ఈ విధంగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో మార్కెట్ ఈ విధంగా ర్యాలీ వెళ్ళింది. సో ఇక్కడ హై మార్క్ చేసుకోవాలి, ఇక్కడ లో మార్క్ చేసుకోవాలి, క్లోజ్, ఓపెన్ని మార్క్ చేసుకోవాలి. సో అది మనకు నెక్స్ట్ లెవెల్స్కి ఉపయోగపడుతుంది. సో ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ, ఈరోజు ట్రేడ్స్ చేయొద్దు. మన దగ్గర చిన్న ప్లేయర్స్, క్యాపిటల్ ఒకే రోజు
హీరో అవుతాం, లేదంటే జీరో కూడా అవుతాము. సో కాబట్టి దాన్ని కూడా మనం ఎలిమినేట్ చేయాలి. సో ఇది ఎప్పుడు చేయాలి అని అంటే, మన దగ్గర అమౌంట్ చాలా ఉంది, ప్రొఫెషనల్ అయ్యాము, మనకు 10 లక్షలు ఉన్నాయి, ఒక 50,000 పోతే ఏం కాదు అనే స్కోప్ ఉన్నప్పుడు మాత్రమే హీరో జీరోస్ ట్రేడ్ చేయాలి. లేదు మన దగ్గర క్యాపిటల్ లేదు అనుకున్నప్పుడు రిస్క్ చేసుకోవద్దు. రిస్క్ కూడా చాలా ప్రాఫిట్లోది మాత్రమే హీరో జీరోకి ట్రై చేయాలి. మనకు హార్డ్ ఎర్న్ మనీ తోటి రిస్క్ చేస్తే మనం ఇంకా రిస్క్లోకి వెళ్ళిపోతాము. గ్లోబల్ మార్కెట్ వ్యూ మనకు లాస్ట్ నైట్ బేరిష్గా ఉంది అమెరికన్ మార్కెట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అమెరికన్ మార్కెట్ బేరిష్గానే వచ్చింది. రాత్రి 8 గంటలకు స్టార్ట్ అవుతుంది, నైట్ 2 o'clock టైంలో క్లోజ్ అయిపోతుంది అమెరికన్ మార్కెట్. ఒక్కోసారి అమెరికన్ మార్కెట్ని మన ఇండియన్ మార్కెట్ కూడా ఫాలో అవుతుంది కాబట్టి అది చెక్ చేసుకోవాలి డైలీ. సో అది బేరిష్గా ఉంది. సో ఎకనామిక్ క్యాలెండర్ కూడా investing.inలో చెక్ చేసుకుంటే మనకి రిపోర్ట్స్ కానీ, ఆర్బీఐ రిపోర్ట్స్ కానీ ఇంకేమన్నా ఉంటాయి న్యూస్ రిలేటెడ్గా, దాన్ని బట్టి ఒక్కోసారి మార్కెట్ రియాక్ట్ అవుతుంది. సో ఐడెంటిఫైయింగ్ ద ఎస్ఎల్ స్టాప్ లాస్ హంటింగ్ లెవెల్స్. సో స్టాప్ లాస్ హంటింగ్ లెవెల్స్ అంటే మనకు సపోజ్ మార్కెట్ ఇక్కడ నుండి కిందికి పుష్ చేసింది మార్కెట్. సో ఇక్కడ నుండి ఒకరోజు కింద పడ్డది, తర్వాత మళ్ళీ సెకండ్ డే ఈ నుండి ఈ విధంగా కిందికి వచ్చి ఈ సెకండ్ డే మళ్ళీ 50% రీట్రేస్ చేసుకుంది, మళ్ళీ థర్డ్ డే కంటిన్యూస్గా ఈ విధంగా కింద పడ్డది. సో ఈ విధంగా. సో ఇప్పుడు మనం ఫిబొనాసీ డ్రా చేసినాం అనుకో. సో ఫిబొనాసీని కూడా ఇక్కడ చూసుకుంటే ఫిబొనాసీ లెవెల్స్ డ్రా చేసుకోవాలి. ఫిబొనాసీ డ్రా చేసుకోవాలంటే ఈ హై టు ఈ లో డ్రా చేసిన. సో ఇక్కడ ఈ హై ఈ ఏరియా లైన్, సో ఇక్కడ నుండి నేను డ్రా చేశాను. సో దాంట్లో 50% ఇక్కడికి వచ్చింది 50%. సో మార్కెట్ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో కంపల్సరీ 50% రీట్రేస్ చేస్తుంది. ఎందుకంటే ఇంత పడ్డప్పుడు మార్కెట్ ఈ విధంగా ఇంత పడ్డప్పుడు సో కంపల్సరీ ఇంకా పడదు. దాన్ని ఒకసారి ఇది పడదు అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత బుల్లిష్గా మార్కెట్ ట్రై చేస్తుంది కాబట్టి 50% రీట్రేస్ చేసుకుంటుంది. సో ఈరోజు మార్కెట్ చూసుకుంటున్నట్టయితే ఓల్డ్ డే ఈ విధంగా రీట్రేస్ చేసి 50% దాకా వచ్చింది 3 o'clock టైంకి. సో నెక్స్ట్ స్టాప్ లాస్ హంటింగ్ లెవెల్స్. సో స్టాప్ లాస్ హంటింగ్ లెవెల్స్ అంటే మనకు ఇప్పుడు ఇక్కడ ఒక స్టాప్ లాస్ హంటింగ్ లెవెల్ ఉంది, ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ యాక్టివేట్ అయ్యి పుష్ చేశారు. సో వీళ్ళు ఇంకా ఎగ్జిట్ కాలేదు. సో ఈ విధంగా నెక్స్ట్ డే కూడా ఈడ ఎర్లీ మార్నింగ్ ఈడ స్టాప్ లాస్ హంటింగ్ లెవెల్ ఈ ఏరియాలో ఉంది, అంటే 21,714 దాకా ఉంది స్టాప్ లాస్ హంటింగ్. తర్వాత ఈ నెక్స్ట్ నిన్నటి మార్కెట్లో కూడా ఈ ఏరియాలో 50%లో స్టాప్ లాస్ హంటర్స్ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ పుష్ చేయబడ్డది, ఇక్కడ సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు కాబట్టి. సో ఈ ఏరియాలో చూసుకుంటే 21,680 దాకా, సపోజ్ 50% ఏరియా 680 దాకా. సో ఇక్కడ ఒక సెల్లర్స్ ఉన్నారు. సో మార్కెట్ ఇంత దాకా వచ్చింది కాబట్టి సో వీళ్ళు ఇంకా కిందికి వెళ్తే మార్కెట్ వీళ్ళకి ప్రాఫిట్ వస్తుంది కాబట్టి వీళ్ళు స్టాప్ లాస్ హంటింగ్ జరిగింది. సో దానివలన ఇక్కడ 50% సో వీళ్ళకి ప్రాఫిట్ రానియకుండా చేసింది మార్కెట్ కిందికి వచ్చేటరికి. సో వీళ్ళు ఆబ్వియస్గా ఎగ్జిట్ అవ్వాలి. ఇటు ఇంకా వెళ్ళిందంటే వీళ్ళు లాస్లోకి వెళ్ళిపోతారు. సో అదేవిధంగా మార్కెట్ ఇంకా ఇక్కడ ఇంకా స్టాప్ లాస్ హంటింగ్ లెవెల్ అనేది ఉంది. ఈ స్టాప్ లాస్ హంటింగ్ అంటే 21,740 దాకా. సో రేపు మార్కెట్ బుల్లిష్ ఉంటుందా అనేది చూడాలి. సో ఎందుకంటే ఇక్కడ 61% అంటే 61%కి ఇటు వచ్చేసి రివర్స్ అవుద్దా, లేకపోతే ఇంకా 78%, ఇక్కడ 78% ఉంది. సో 21,754 అంటే ఇంకా మనకి ఇంకొక 100 పాయింట్లు పైకి వెళ్ళి కిందికి వస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే స్టాప్ లాస్ హంటింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అది కన్సిడర్ చేసుకొని మనకు కొద్దిగా గ్యాప్ అప్ ఓపెనా లేకపోతే ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందికి వెళ్తుందా అనేది చూడాలి. ఇంకా ఇక్కడ లేదంటే ఇక్కడ 50% నుండే రీట్రేస్ చేసి కిందికి వస్తుందా అనేది కూడా చూడాలి. సో ఇది స్టాప్ లాస్ హంటింగ్ లెవెల్స్ అన్నట్టు. సో డిమాండ్ సప్లై జోన్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ సప్లై జోన్ కిందికి నెట్టబడ్డది, తర్వాత ఇక్కడ నుండి కిందికి వచ్చిన తర్వాత ఇంకా ఈ ఏరియాలో సో ఇక్కడ నుండి మార్కెట్ పైకి 50% రీట్రేస్ చేసుకుంటూ వెళ్ళింది. సో అది. సో ఇక్కడ మనకు స్ట్రాటజీలు చూసుకుంటే పవర్ బాక్స్ స్ట్రాటజీ, సపోజ్ పవర్ బాక్స్ స్ట్రాటజీ అంటే ఇది లాస్ట్ 45 minutesని బాక్స్ తీసుకోవాలి. సో ఇక్కడ నుండి మనకి ఈ 45 minutesని హైని బ్రేక్ చేసిందంటే అటు సైడ్ తీసుకోవాలి మనం. సో ఇది పవర్ బాక్స్ థియరీ. సెకండ్ 5 minute క్యాండిల్ కూడా చూసుకున్నట్టయితే మనకి
ఇక్కడ సెకండ్ 5 మినిట్ క్యాండిల్ ఈ విధంగా మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. తర్వాత ఇక్కడ సెకండ్ 5 మినిట్ క్యాండిల్ని ఒకటి, సో ఈ హై లోని ఈ ఏరియాలో బ్రేక్ చేసింది ఆల్మోస్ట్ 10 o'clock టైంలో. సో ఇది ఎప్పుడు బ్రేక్ చేసిందో ఈ ఏరియాకి మనం బుల్లిష్గా తీసుకోవచ్చు. సో తీసుకొని నెక్స్ట్ టార్గెట్ ఇటు, సో అది ఇక్కడ ఆల్మోస్ట్ 12 o'clockకి రీచ్ అయింది. ఇక్కడ మధ్యలో 11:30 టైంలో కూడా ఒకసారి రీచ్ అయింది. సో ఈ ఏరియాకి, సో ఇది తర్వాత డిమాండ్ సప్లై జోన్లోనే షూటింగ్ స్టార్ కానీ రివర్సల్ క్యాండిల్స్ కానీ అబ్జర్వ్ చేయాలి. సో నెక్స్ట్ 3 క్యాండిల్ థియరీని కూడా మనం ప్రాక్టీస్ చేయాలి డైలీ. సో 3 క్యాండిల్ థియరీ అని అంటే ఏంటంటే, సో 15 minute, సో ఈ 3 15 minute, ఈ 3 15 minute, ఈ 3, సో ఇది హై, ఇది లో. సో ఇది 15 minute హై, 15 minute లో. 15 minute హైని బ్రేక్ చేసింది కాబట్టి ఈ క్యాండిల్, సో ఆల్మోస్ట్ 10 తర్వాత సో ఇటు సైడ్ తీసుకోవాలి. సో దాన్ని రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసుకోవాలి. మనతో ఎంత 10% క్యాపిటల్ని రిస్క్లో పెట్టేసి మనం 10% అంటే ప్రాఫిట్ తీసుకోవడానికి ట్రై చేయాలి. సో ఇది, సో ఇక్కడ మనకు 9 EMA 20 EMA అని కూడా చూసుకోవచ్చు. సో ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే 9 EMA. సో 9 EMAకి పైన ఓపెన్ అయింది మార్కెట్, ప్లస్ ఈ 2 క్యాండిల్స్ బుల్లిష్గా వచ్చాయి కాబట్టి సో బుల్లిష్ సైడ్ తీసుకోవచ్చు. ఇది ఎక్కడ దాకా వెళ్తుందో, సో ఎక్కడైతే మళ్ళీ, సో ఇదంతా ఇటు సైడే ఉంది కాబట్టి ఇది టార్గెట్ చేసుకోవచ్చు కొద్దిగా. సో ఇది ఫ్రెండ్స్ మీకు సో మనకు చిన్న ప్రాఫిట్ అయితే వచ్చింది. సో రూల్స్ అయితే పాటించాము. సో ఓవర్ ట్రేడింగ్ లాంటివి ఏం చేయలేదు మనము. తర్వాత ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే 9:32 లైన్లో సో సింగిల్ ట్రేడ్ తీసుకున్నాము, ఇందామని చేసాము, యావరేజ్ చేయలేదు, 3 లాట్సే తీసుకున్నాము. సో దానివల్ల మనకు ఇబ్బంది ఏం లేదు. సో చిన్న ప్రాఫిట్స్ని మనం తీయడానికి ట్రై చేద్దాము. సో 2024లో ఇంకా బెటర్గా సైకలాజికల్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకుంటూ వెళ్దాం. సో ఓకే ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.